ఇప్పాల రవీంద్రారెడ్డి పేటీఎం కూలి. ఆ నీచపు రాతలు అలా ఉంటాయి. అంత దారుణంగా రాశాడు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద పిచ్చి పట్టినట్లు, సోయి లేకుండా, చదువుకున్నానన్న జ్ఞానం లేకుండా చిల్లర రాతలు రాశాడు. మొన్న అనుకోకుండా సిస్కో ప్రతినిధులు నారా లోకేష్ గారిని కలిసిన సందర్భంలో ఆ బృందంతో పాటు ఎలా వచ్చాడో అతను కూడా వచ్చాడు. లోకేష్ గారిని కలిశాడు. మనం ఎవరన్నా అయితే మనం మాట్లాడిన మాటలకి, మనం తిట్టిన తిట్లకి ఎదుటి వ్యక్తులను కలవం. అయినా సిగ్గు శరం లేకుండా వెళ్ళి కలిసి ఫోటో దిగాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యి రచ్చ అయింది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆవేశంగా పోస్టులు పెట్టడం మనం చూసాం. ఉద్రేకపడటం, ఆవేశపడటం సహజం. అంటే అలా ఆ రకంగా ఆ ఇప్పాల రవీంద్రారెడ్డి అనేవాడు ప్రవర్తించాడు. వెంటనే స్పందించిన నారా లోకేష్ గారి టీం అతని చిల్లర చేష్టలో లేఖితనం గురించి సిస్కో యాజమాన్యానికి లేఖ రాసింది. లేఖ రాసిందే తడువుగా సిస్కో సంస్థ గెట్ అవుట్ ఇప్పాలా అంది. అవుట్ అయిపోయాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పాల రవీంద్రారెడ్డి అనేవాడు ఆఫ్టర్ ఆల్ లోకేష్ గారికి ఎందుకు తెలుస్తుంది తెలియదు, కానీ ఆ సందర్భం అలా జరిగిపోయింది. దాన్ని ఎత్తి చూపుతూ కార్యకర్తలు చేసిన పోరాటానికి ఫలితంగా సిస్కో కంపెనీ నుంచి అవుట్ అయ్యే వరకు వదిలిపెట్టల లోకేష్ గారి టీం. సిస్కో నుంచి రవీంద్రారెడ్డి అవుట్. రాష్ట్ర ప్రాజెక్టుల నుంచి పక్కన పెట్టిన సంస్థ. ఇటీవల సిస్కో బృందంతో లోకేష్ వద్దకు రవీంద్ర. గతంలో టీడీపీ నేతలపై దూషణలు చేసిన ఇప్పాల రవీంద్రారెడ్డి విషయం తెలిసి సీరియస్ అయిన లోకేష్. సిస్కో యాజమాన్యానికి మంత్రి ఓఎస్డీ లేఖ. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టులతో చెలరేగిపోయిన ఇప్పాల రవీంద్రారెడ్డిని సిస్కో యాజమాన్యం రాష్ట్ర ప్రాజెక్టుల నుంచి పక్కన పెట్టింది. గత నెల 25న సిస్కోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ సమయంలో రవీంద్రారెడ్డి కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. సిస్కోలో టెరిటరీ సేల్స్ మేనేజర్గా చేస్తున్న రవీంద్రారెడ్డి సదరు సమావేశం సమన్వయ బాధ్యతలు చూశాడు. టెరిటరీ సేల్స్ మేనేజర్గా పనిచేశాడంట. ఆ పోస్టులో పనిచేసిన నీచుడు కాకపోతే, ఎంత నీచుడు కాకపోతే ఆ పోస్టులో పనిచేసినాడు. ఉత్తనీచాలు మరిచి అలా విమర్శిస్తాడా, ట్వీట్లు పెడతాడా, పోస్టులు రాస్తాడా? లోకేష్తో కలిసి ఫోటోలు దిగాడు. ఈ వ్యవహారంపై టీడీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల వేదికగా బగ్గుమన్నారు. రవీంద్రారెడ్డి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తూ ఆయన వైసీపీ హయాంలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, పలువురు పార్టీ నేతలపై పెట్టిన అసభ్యకరమైన పోస్టులను లోకేష్ ఎక్స్ ఖాతాకు ట్యాగ్ చేశారు. దీంతో లోకేష్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. వెంటనే సిస్కో ప్రతినిధులతో మాట్లాడి రవీంద్రారెడ్డి ఇకపై ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుల్లో పాల్గొనకుండా చూడాలని తన పేషీ అధికారులను ఆదేశించారు. లోకేష్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి ఐటీ విభాగం ఓఎస్డీ వినాయక్ సాయి చైతన్య సిస్కో యాజమాన్యానికి ఘాటుగా లేఖ రాశారు. గతంలో టీడీపీ నేతల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రవీంద్రారెడ్డి పెట్టిన అసభ్యకరమైన పోస్టులను ఆ లేఖకు జతచేశారు. రవీంద్రారెడ్డికి ఏపీలో సిస్కో చేపట్టిన ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లే సామర్థ్యం ఉందని మేం భావించడం లేదు. ఏపీలో చేపట్టబోయే ఏ ప్రాజెక్టులోనూ ఆయనను భాగస్వామి చేయవద్దు అని సిస్కో యాజమాన్యాన్ని ఆ లేఖలో కోరారు. దీనిపై స్పందించిన సిస్కో యాజమాన్యం రవీంద్రారెడ్డిని ఏపీ ప్రాజెక్టుల నుంచి తప్పించినట్లు సోమవారం లోకేష్ పేషికి సమాచారం ఇచ్చింది. అదే టీడీపీ కార్యకర్తల అభిమానులు స్పందించకపోయినా ఈ విషయం తెలిసేది కాదు, ఇక్కడ దాకా వచ్చేది కాదు. వాళ్ళు పట్టుబట్టడం, లోకేష్ గారికి తెలియజేయటం, లోకేష్ గారు సీరియస్గా తీసుకుని సిస్కోకు లేఖ రాయటం, ఆ ఇప్పాలని బయటికి గెంటేయడం అన్నీ జరిగిపోయినాయి.